ఇది కరీంనగర్లో కూడా ఇదే కథ. బీఆర్ఎస్ ఎక్కడుంటే ఆడ దరిద్రం ఉన్నది. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవుట్ ఈ దెబ్బతోని, ఈ ఎన్నికలతోని. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం. కరీంనగర్లో ఏకంగా 150 ఎకరాలకు పైగా కబ్జా, పలువురికి నోటీసులు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో భూదందాలకు సంబంధించిన వ్యవహారంలో ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఆరంభం కావడంతో బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయించడం మొదలైంది. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతుంది. కరీంనగర్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ తోట రాములు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచరుడిగా చెప్పుకుంటున్న చీటీ రామారావులను అరెస్ట్ చేసిన తర్వాత భరోసాతో ఠాణా మెట్లెక్కే వారి సంఖ్య పెరిగిపోతుంది. చాలామందిగా ఇక ఒకరికొకరు ఒక్కరిని అరెస్ట్ చేస్తే అందరూ బాధితులు, ఒక్కరిని అరెస్ట్ చేస్తే. ఇప్పుడు ఏంటంటే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్కు బాధితులు చాలామంది పోతారట. వీళ్ళ దారుణాలు మామూలుగా లేవు. ఈ కరీంనగర్లో వీళ్ళు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ తోట రాములుని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచరుడిగా చెప్పుకుంటున్న చీటీ రామారావు, వీళ్ళు ఏంటంటే దాదాపు దగ్గర 150 ఎకరాలకు పైన కబ్జా చేసినట్టు కూడా చెప్పుకొస్తా ఉన్నారు. అలాగే వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ల బట్టి జనాలు పోతారట. ఇక బాధితులు మాది కబ్జా చేసారు, మాది కబ్జా చేసినట. వీళ్ళని జైల్లో నూకిరు. ఇక కేసీఆర్ కూడా పోతాడు. ఇంకేంది, అందరు కలిసి ఒక్క దిక్కు అవుతారు. బీఆర్ఎస్ అనేది ఇక చెర్లపల్లి జైల్లో పెట్టుకోరు మీరు, మంచిగా అందరికీ ఒకటే బ్యారకులు తీసుకోరు. అలా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పేరిట ప్రత్యేకంగా ఓ టీం కూడా ఏర్పాటు చేశారు. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కో కేసును దర్యాప్తు చేసే పనిలో నిమగ్నమైంది కరీంనగర్ పోలీసు యంత్రాంగం. 2 రోజుల క్రితం అరెస్టుల పరంపర మొదలు కావడంతో బాధితులకు కమిషనర్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. చూసినరా, కరీంనగర్లో దాదాపు ఈ బ్యాచ్ మొత్తం కూడా దగ్గర ఒక 150 ఎకరాల కబ్జా చేసినట్టు అంచనాకు వస్తారు. బాధితులు అందరూ పోతారు. వీళ్ళపైన కేసు నమోదైంది. కేసీఆర్ కూడా ప్రధాన అనుచరుడట ఈ యొక్క ఎవరు రామారావు, చీటీ రామారావు. సో వీళ్ళిద్దరిని కూడా ఎవరు మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ కార్పొరేటరు, అలాగే ఈ చీటీ రామారావులను అరెస్ట్ చేసిర్రు. బాధితులు పోతానట. బాధితులకు న్యాయం జరగాలి. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే, మీ భూములు కనుక కబ్జాలైనాయి ఈ యొక్క బీఆర్ఎస్ నాయకుల వల్ల అనే ఆలోచనలు మీకేముంటే దయచేసి ఎక్కడ పోలీసు కమిషనరేట్ ఉన్నా, పోలీస్ స్టేషన్లు ఉన్నా అక్కడికి పోయి ఫిర్యాదులు చేయండి. ఆ ఫిర్యాదును సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేయండి. ఎందుకంటే మీకు న్యాయం జరిగే అవకాశాలు ప్రజలందరికీ తెలవాలి. ఇదేమో పెద్ద పబ్లిక్ తెలవాలి, తప్పేం లేదు.